హలో వ్యూవర్స్! మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తున్న వంటకం పాటోళి. ఇది శనగలతో అయినా చేసుకోవచ్చు, శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ముందు రోజు రాత్రి ఒక హాఫ్ కప్పు శనగల్ని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. దీనికి పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి అన్నీ సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా. పోపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క. ముందుగా ఈ నానబెట్టుకున్న శనగల్ని మిక్సీలో వేసి కొంచెంగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ ముద్దని ఒక పొడి పాత్ర ఉన్న ప్లేట్‌కి కొంచెం నూనె రాసి దాన్ని పరిచి బాగా అద్ది ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన ఈ కూరకి వాడే నూనె తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ఈ పొడిని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని చేత్తో ఇలా విప్పుకుంటే పొడి పొడిలాడుతూ విడిపోతుందండి. ఇలాగా పౌడర్‌గా చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని పోపు వేసుకోవాలి. నేను పోపుకి నువ్వుల నూనె వాడాను. ఇలా పొడి పొడిలాడుతూ రావాలి. ముందుగా మూకుడు పెట్టుకుని అందులో నువ్వుల నూనె వేసుకుని దానిపైన ఎండుమిరపకాయ ముక్క, ఆవాలు, మినప్పప్పు వేసి వేయించుకుని జీలకర్ర కూడా వేసుకున్నాక పోపు వేగే వరకు వేయించుకోవాలి. ఆ పైన కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక దానిపైన సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, ఆ పైన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఆ పైన పసుపు, అలాగే ఉప్పు మొత్తం కూరకి సరిపడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయలు సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాల్లో ఉల్లిపాయలు మగ్గుతాయి. బాగానే ఉడుకుతాయి. నీరొచ్చి ఉప్పు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలోకి ఈ ముందుగా మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఈ శనగల పొడిని వేసుకోవాలి. ఇది డైరెక్ట్‌గా శనగలు చాలామంది రుబ్బేసి అదే ముద్దని ఈ పోపులో వేసేస్తారు. అలా వేయడం వల్ల నూనె చాలా ఎక్కువ పడుతుంది. ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ విధంగా చేయడం వలన తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఎవరైనా సులువుగా కూడా చేసేయొచ్చు. చక్కగా ఇలా విరవిరలాడుతూ అడుగంటకుండా వస్తుంది. చాలా సులువుగా పాటోళి రుచికరంగా, ఆరోగ్యంగా చేసుకునే విధానం అండి. ఎక్కువ నూనె కూడా పట్టదు. థ్యాంక్ యూ.